అందరికీ నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఫర్టీ బేస్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఒక కనకంబరాల తోటలో ఉన్నాము. మన కనకంబరాల తోటలో బాగా రైతు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చేసి పూలు కానీ తీయకపోవడం కానీ ఇలాంటి క్వాలిటీ లేదు. నా చేను చూస్తే అందరూ కొంచెం బాగాలేదు, ఏంటి ఇట్లా వ్యవసాయం చేస్తున్నాం అన్నారు. అటువంటి టైంలో నన్ను సంప్రదించడం జరిగింది. నేను మన ఫర్టీ బేస్ కంపెనీ వారి అదే మన క్యాంకోర్ ఉన్ని మరియు ఫర్టిసిల్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఒకసారి రైతు యొక్క మాటల్లోనే ఈ రెండు వాడిన రైతు ఒకసారి మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు ద్వారకా గారు. ఓకే అమ్మా, మీరు ఎంత పొలం వేస్తున్నారు? ఈ కనకాంబరం 30 సెంట్లు వేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉందమ్మా? మీరు వచ్చేను బాగా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. దారిని పోయే వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఏమనేవాళ్ళు? బాగా తెల్లగా వచ్చింది అన్నారండి. దిగుబడి తగ్గిపోయింది. ఓకే, ఈ ఎండల ప్రాబ్లం ఏమో అట్లా అనుకున్నాం మేము. ఓకే, అంటే మందులు అప్పుడేమో అంత కొట్టలేదు, ఎండకి అంత వాడలేదు, వాడినా పని కాలేదు. అయ్యి ఏ మందులు వాడినా కూడా అంత పని కాలేదు. ఓకే, మీకు మన ఫర్టీ బేస్ కంపెనీ వారి ఈ రెండు ప్రోడక్ట్లు వాడి మన 15 రోజులు అవుతుంది సుమారు కదా? అవుతుంది. ఎలా ఉందమ్మా రిజల్ట్ యొక్క చెప్పమ్మా? క్వాలిటీ వచ్చింది, పువ్వు కొంచెం పెరిగినాయి. ఓకే, ఇంకా ఏమేమి చూశారు? అంటే మీకు ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి క్వాలిటీ పువ్వు రావడం కానీ ఏమైనా చుట్టుపక్కల రైతులు చెప్పిన వాళ్ళు కానీ ఏమంటున్నారు? బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లా వాడండి సార్ వచ్చినాక అంటే మనం వచ్చిన తర్వాత మన ఫర్టీ బేస్ కంపెనీ వారి 2 మందులు ఇవ్వడం వల్ల మీకు బాగా దిగుబడి వచ్చింది. కాపేమని వచ్చిందా? ఈ మధ్యన కోసారు కదా, 2 కోతలు కోసారు కదా, పెరిగినాయా? అంటే మార్కెట్లో క్వాలిటీ ఏమైనా మామూలుగా వేరే పక్కన వాళ్ళకి మనకి ఏమైనా పూల క్వాలిటీలో మనకి మొన్నటి మీద బాగుంది. ఇప్పుడు మొన్నటి మీద ఇంకా బాగున్నాయి. ఓకే, బాగా హెల్ప్గా వచ్చింది. అది వరకు చినిగిపోయి చందాలం చూస్తే వాళ్ళ వేరే వాటిలో కలిపి అమ్మేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకే పెట్టినా ఇంకా ఏమేమంటున్నారమ్మా చుట్టుపక్కల వాళ్ళ రైతులు? ఇప్పుడు మన దారిని పోయే వాళ్ళు ఏమంటున్నారు అంటే, చూసుకుంటే ఇంతకుముందు ఏదైతే మీరు ప్రాబ్లం చెప్పున్నారో ఇప్పుడు ఏమంటున్నారు? ఏ మందులు వాడున్నారని అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారండి. అడుగుతుంటే సార్ వచ్చాడులే అని అన్నారు. ఓకే ఓకే అన్న, చూశారు కదండి మన కనకాంబరాల తోటలో మన రైతు యొక్క ఆనందం చూడండి. మన ఫర్టీ బేస్ కంపెనీ వారి ప్రోడక్ట్లు వాడి ఎంత దిగుబడి తీయడం కానీ క్వాలిటీ రావడం కానీ చేను చూడండి, పూలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ కొంత వేస్తున్నారు, ఇంకా ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే ఈ పూలు ఈ విధంగా క్వాలిటీ ఉంటే మార్కెట్లో రేట్ వచ్చింది అంటున్నారు. రేటు మరియు మన పూలే బాగా అమ్ముడుపోతాయంట ముందుగా అని రైతు చెప్తున్నారు. అంతే కదమ్మా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ప్రతి ఒక్క రైతు సోదరులందరూ మన ఫర్టీ బేస్ కంపెనీ వారి ప్రోడక్ట్లు వాడి మీ యొక్క దిగుబడులు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.